ఫ్రెండ్స్, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ తెలంగాణ వరంగల్ సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది భయ్య. సో దీని నుంచి మనకు బీఎస్సీ నర్సింగ్ సంబంధించి మనకు 4 years కోర్స్ సంబంధించి నోటిఫికేషన్ అప్లికేషన్ కూడా మనకు స్టార్ట్ అయింది. సో మనకు ఈరోజు October 6 నుంచి మనకు October 14 వరకు మనకు ఆన్లైన్ అప్లికేషన్ అయితే మనము చేసుకోవచ్చు దీనికి సంబంధించి. సో దీనికి సంబంధించి మనకు ఆన్లైన్ వెబ్సైట్ వచ్చేసి మనకు కింద డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. tsparamed.tsh.in వెబ్సైట్ మనము విజిట్ చేసినట్లయితే అక్కడ నుంచి మనము రిజిస్ట్రేషన్ ఆన్లైన్ అప్లికేషన్ అయితే మనము చేయొచ్చు. సో మనకు ఈ 4 years కోర్సు సంబంధించి అయితే మనం అప్లై చేసుకోవాలి. ఎవరైతే ఇంటర్మీడియట్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు, ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. మనకు తెలంగాణ వెబ్సైట్కి సంబంధించి 2024 క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబుల్. అలాగే ఇంటర్మీడియట్తో పాటు మనకు ఎవరైతే మనకు వొకేషనల్ బ్రిడ్జ్ కోర్స్ ఎగ్జామ్స్ రాశారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ SC ST BC వాళ్ళకైతే 40% మనకు సైన్స్ గ్రూప్ సబ్జెక్ట్స్తో పాటు ఇంగ్లీష్ అనేది కంపల్సరీ సబ్జెక్ట్గా ఉండాలి దీనికి సంబంధించి మనకు అడ్మిషన్ సంబంధించి. సో మ్యూజిక్ సంబంధించి చూసినట్లయితే మనకు 31st December నాటికి 17 years అయితే మనకు ఉండాలి. నెక్స్ట్ మనకి వెబ్సైట్ కూడా మనం ఇక్కడ వచ్చి చూడొచ్చు, కాళోజీ నారాయణరావు సంబంధించి వెబ్సైట్ మనకు. నెక్స్ట్ ఇక్కడ డేట్స్ మనకు చాలా ఇంపార్టెంట్. మనకు October 14 లాస్ట్ డేట్ ఉంది కాబట్టి మీరైతే అప్లై చేయండి. అలాగే నెక్స్ట్ మనం రిజిస్ట్రేషన్ మనకు వెరిఫికేషన్ ఫీజు సంబంధించి మనం చూడొచ్చు ఇక్కడ. సో మనకు ఎవరైతే OC BC క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి మనకి రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసి మనకు 2000 రూపీస్గా ఉంది. నెక్స్ట్ మనకు SC ST క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 1600 రూపీస్ అయితే మనకు అప్లికేషన్ ఫీజుగా ఉంది. సో దీనికి ఒకసారి మనం పేమెంట్ చేసినట్లయితే మనకు వాళ్ళైతే రీఫండ్ చేయడం అయితే ఉండదు. సో మనకు ఫర్దర్గా మనకు ఒకసారి రిజిస్ట్రేషన్ చేసినట్లయితే మనకు మనీ ఎలాంటి రీఫండ్ అయితే ఉండదు. సో మనకు ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కూడా మనం చూసినట్లయితే మనకి ఇక్కడ మనకు సీట్ అలాట్మెంట్ అనేది మనకు మెరిట్ లిస్ట్ పరంగా వస్తుంది. సీట్ అలాట్మెంట్ ఇక్కడ తెలంగాణ వెబ్సైట్ సంబంధించి ఆల్ టికెట్ ఉండాలి, PDF ఫార్మేట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అలాగే ర్యాంక్ కార్డు, అలాగే బర్త్ సర్టిఫికేట్ అంటే SSC మార్క్స్ మెమో కావాలి కంపల్సరీగా. నెక్స్ట్ మనకి ఇంటర్మీడియట్ మెమో కూడా కావాలి. అలాగే సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్ వచ్చేసి 9th to 10th మధ్యలో మనకు సర్టిఫికేట్స్ అయితే కంపల్సరీ ఉండాలి. 1 సర్టిఫికేట్ అనేది స్కాన్ చేయాలి PDF ఫార్మేట్లో. అలాగే మనకు ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ కూడా, స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలి ఇంటర్మీడియట్ది. నెక్స్ట్ మనకు రెసిడెన్సీ సర్టిఫికేట్ MRO నుంచి వస్తుంది కదా, రెసిడెన్సీ సర్టిఫికేట్ కూడా ఉండాలి. నెక్స్ట్ EWS క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి EWS సర్టిఫికేట్ కూడా ఉండాలి. TC, లేటెస్ట్ క్యాస్ట్, అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ అలాగే మనకి ఆధార్ కార్డు, అలాగే లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలి మనకి. అలాగే సిగ్నేచర్తో మనము క్యాండిడేట్ సైన్తో మనము అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. JPG ఫార్మాట్లో పాస్పోర్టో కానీ సైన్ కానీ మనకు JPG ఫార్మాట్లో అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్. సో అలాగే దీనికి సంబంధించి మనకు సర్టిఫికేట్స్ ఫైనల్ వెరిఫికేషన్ తర్వాత మనకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే మనము అడ్మిషన్స్కు అప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది. మనకు మెరిట్ లిస్ట్ పరంగా మనకు సీట్ అయితే అలాట్మెంట్ అవుతుంది ఫ్రెండ్స్. సో కంపల్సరీ ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్, మంచి అవకాశం. థ్యాంక్ యూ.